శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం పేరుకే అవి వేరువేరు 7 మండలాలు. కానీ అంతుచిక్కని ఒక కిడ్నీ వ్యాధి ఉద్దానం పేరుతో వాటిని ఏకం చేసి వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఈ కిడ్నీ వ్యాధి గడిచిన 4-5 దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలను వెంటాడుతూ వేలాది మందిని బలి తీసుకోవడమే కాక ఎన్నో కుటుంబాలు జీవోత్సవాలుగా మిగిలిపోవడానికి కారణమైంది. ఈ సమస్యపై దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు సరైన మంచినీరు అందిస్తే కిడ్నీ సమస్యను వరికట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో 2020 ఏప్రిల్ నెలలో జలజీవన్ మిషన్ కింద వైఎస్ఆర్ సుజలధార అనే పేరుతో ఉద్దానం త్రాగునీటి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను చేపట్టిన MEIL రికార్డు సమయంలో వాటిని పూర్తి చేసింది. 2051 నాటికి ఈ ప్రాంత జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ప్రాజెక్టును రూపొందించి ప్రతి వ్యక్తికి 100 లీటర్ల నుంచి నీరిచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రాజెక్టులను వేగంగా, సురక్షితంగా నిర్మించే సామర్థ్యం ఉన్న MEIL సంస్థ వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లోని 807 గ్రామాలను 10 క్లస్టర్లుగా విభజించి ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా పనులను ప్రారంభించింది. ఉద్దానం ప్రాంతానికి సమీపంలో బహుదా, మహేంద్రతనయ నదులు ఉన్నా వేసవిలో ఈ నదులు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున అన్ని కాలాల్లో నీరు అందించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ఉద్దానం నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని వంశధార నది దగ్గర 19 టీఎంసీల సామర్థ్యం మరియు 2.67 టీఎంసీల డెడ్ స్టోరేజీ కెపాసిటీతో ఇప్పటికే ఉన్న హీరా మండల రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటిని తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనికోసం హీరా మండలం రిజర్వాయర్ దగ్గర ఇంటెక్వెల్ నిర్మించి ఇక్కడి నుంచి ఒక్కో మోటార్ ద్వారా నిమిషానికి 28,000 లీటర్లకు పైగా నీటిని పంపింగ్ చేసే సామర్థ్యంతో 2 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ 2 మోటార్లతో పాటు అదనంగా అత్యవసర సమయంలో ఉపయోగపడేలా మరో మోటార్ను సైతం అందుబాటులో ఉంచారు. హీరా మండలం వద్ద నిర్మించిన ఇంటెక్వెల్ నుంచి దాదాపు 32 కిలోమీటర్ల పొడవున 1 మీటరు వెడల్పున్న భూగర్భ పైప్లైన్ ద్వారా నీటిని తరలించడానికి భారీ ప్రయత్నమే చేశారు. దీనికోసం ఇంటెక్వెల్ దగ్గర 1/2 కిలోమీటరు పైగా పొడవున బ్రిడ్జ్ నిర్మించి దానిపై నుంచి పైప్లైన్ నిర్మించడంతో పాటు సమీపంలోనే ఉన్న వంశధార నదిలో 600 మీటర్లు పొడవున నదీ గర్భంలో పైప్లైన్ నిర్మించారు. ఇలా 16.5 కిలోమీటర్ల దూరంలోని కొరసవాడ గ్రామం దగ్గర కొండపైన 20 లక్షల లీటర్ల కెపాసిటీ గల గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు పంపింగ్ ద్వారా నీటిని చేర్చి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మరో 16.5 కిలోమీటర్ల దూరంలోని మెలియపుట్టి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటుకు నీరు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మెలియపుట్టి వద్ద రోజుకు 8.4 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసేలా 1,20,00,000 లీటర్ల నీటిని శుద్ధి చేసేలా 8 ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేశారు. ఈ ఫిల్టర్ బెడ్లలో శుద్ధి చేసిన తరువాత 90 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన సంపుకు నీటిని తరలిస్తారు. ఈ సంపులోని నీటిని 600 HP సామర్థ్యం ఉన్న 3 మోటార్ల సాయంతో 16 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 84 మీటర్ల ఎత్తు నుంచి 146 మీటర్ల ఎత్తుకు పంపిస్తారు. ఇక్కడి నుంచి ఇచ్చాపురం వరకు నీటిని గ్రావిటీ ద్వారా ట్రంక్ మెయిన్ పైప్లైన్కు, అక్కడి నుంచి 10 క్లస్టర్లలో ఉన్న 807 గ్రామాలకు వివిధ మార్గాల ద్వారా నీటిని సప్లై చేస్తారు. ఈ త్రాగునీటి పథకంలో భాగంగా మొత్తంగా 1,081 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ నిర్మాణం చేశారు. ఇందులో 1 మీటరు వెడల్పు కలిగిన MS పైప్లైన్ పైప్లను 48 కిలోమీటర్ల మేర నిర్మించగా 147 కిలోమీటర్ల మేర DI పైప్లైన్ను 852 కిలోమీటర్ల పొడవున HDPE పైప్లైన్ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రివర్ క్రాసింగ్లు, రైల్వే క్రాసింగ్లు, కెనాల్ క్రాసింగ్లు, హైవే క్రాసింగ్ల దగ్గర అదనంగా మరో 17 కిలోమీటర్ల పొడవున MS పైప్లైన్
మరియు డిఐ పైప్లైన్ విడివిడిగా నిర్మించారు. ఇలా మొత్తంగా 32,000 మెట్రిక్ టన్నుల బరువున్న పైపులను ఈ ప్రాజెక్టులో ఉపయోగించారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వివిధ పంప్ హౌస్ల వివరాలు చూస్తే ఇది ఎంత పెద్ద ప్రాజెక్టో అర్థమవుతుంది. బలియపుట్టుగ, సహళ్లపుట్టుగ, జలాంతరకోట, పెద్ద నెలవతి ఇలా మొత్తంగా 4 చోట్ల మేజర్ పంప్ హౌస్లు ఇంటెక్ వెల్ దగ్గర 1300 HP సామర్థ్యంతో 3 వర్టికల్ టర్బైన్ పంపులు, మెలియపుట్టి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద 600 HP సామర్థ్యంతో మరో 3 HSC పంపులు ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటు 14 అడిషనల్ రిజర్వాయర్లు 40,000 లీటర్ల నుంచి 20 లక్షల లీటర్ల సామర్థ్యం గలవి, 259 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు 10,000 లీటర్ల సామర్థ్యం నుంచి 90,000 లీటర్ల సామర్థ్యం కలవి, 32 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు 20,000 లీటర్ల నుంచి 3,50,000 లీటర్ల సామర్థ్యం గలవి, 55 సంపులు 10,000 లీటర్ల నుంచి 90 లక్షల లీటర్ల సామర్థ్యం కలవి, 19 గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు 10,000 లీటర్ల నుంచి 1,50,000 లీటర్ల సామర్థ్యం కలవి నిర్మించడం జరిగింది. నిర్మాణపరంగా ఎంతో సంక్లిష్టమైన ఈ ప్రాజెక్టులో ఉన్న ఎన్నో భారీ నిర్మాణాలు, వేల కిలోమీటర్ల మేర విస్తరించిన పైప్ లైన్లు ఉద్దానం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద త్రాగునీటి ప్రాజెక్టుగా నిలపటమే కాకుండా దశాబ్దాల నాటి కిడ్నీ సమస్యలను దూరం చేసేందుకు సిద్ధంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. అనుకున్న సమయంలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఈ రోజు అంటే డిసెంబర్ 14, 2023న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉద్దానం ప్రాంత ప్రజలకు సురక్షిత త్రాగునీటిని ఇంటింటికి అందించడానికి ప్రారంభోత్సవం జరుపుకుంది MEIL నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార.